ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈరోజు శనివారం నాడు శని అమావాస్య, పోలాల అమావాస్య, శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ అమావాస్య ఆషామాషాగా ఏదో మామూలుగా వచ్చే అమావాస్య లాంటిది కాదు. చాలా శక్తివంతమైన అమావాస్య. ఎవరి జాతకములో అయినా సరే శని దశ, అంతర్దశ, విదశల్లో ఉన్న ఇలునాటి శని నడుస్తూ ఉన్న ఈ చెప్పబోయే తేలికైన పరిహారాన్ని ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకు శని భగవాన్ నుంచి వచ్చే ఆపదలు తొలగిపోతాయి. అంటే ఈ ఒక్కరోజు చేస్తే సరిపోతుందా గురువు గారు మీరు అడగవచ్చు. ఇది రెగ్యులర్గా చేసుకోవాల్సింది, కానీ సమయానికి ఉన్న శక్తిని కనుక ఉపయోగించుకోగలిగితే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. ఎలా చేయాలి, ఏం చేస్తే ఫలితం కలుగు చెప్తాను. ఎందుకంటే శని భగవానుడు కర్మఫలాలకి అధిపతి. ఈరోజు చేసే పరిహారాలు శని దోషాన్ని తగ్గించడానికి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. కొన్ని పరిహారాలు మీకు లాల్ కితాబ్ నుండి చెప్తాను. మనం ఈ అమావాస్యని మనం వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా మనం ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. సంపద రావడానికి, దోషాలు తొలగడానికి, ఆపదల నుంచి బయటపడడానికి పరిహారాలు చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫేస్బుక్లోను, వాట్సాప్ గ్రూప్లోను, ట్విట్టర్లోను, ఇన్స్టాలో షేర్ చేయండి. ఎందుకంటే మీకు తేలికగా ఖర్చు లేకుండా పరిహారాలు చెప్తాను. వీడియో పూర్తిగా చూడ ప్రయత్నించండి. ఎందుకంటే మీరు పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. అలాగే మీరు వీడియోని ఏ ఊరు నుండి చూస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే మీకు దగ్గరలో ఉన్న దేవాలయాల గురించి కూడా ముందు వీడియోలు చెప్తాను. ఆ స్థలానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి, ఆ విగ్రహాన్ని, ఆ దేవాలయాన్ని దర్శించడం వల్ల కలిగే లాభాలేంటో మీకు తెలియజేస్తాను. ముందుగా ఈ శనివారం నాడు శని భగవానుడు జపం చేయడం చాలా ఉత్తమం. మాకు దగ్గరలో అవకాశం లేదండి, గుడి లేదనేవారు ఖచ్చితంగా జపం చేయండి. ఓం శం శనేశ్వరాయ నమః ఈ మంత్రాన్ని 108 సార్లు కానీ 1008 సార్లు కానీ జపం చేయండి. అలాగే దాన ధర్మాల పాయింట్ ఆఫ్ వ్యూలో నల్ల నువ్వులు, నువ్వుల నూనె, నల్లటి వస్త్రాలు, ఇనపతో చేసిన అంటే ఏదైనా మీరు స్కూల్స్కి కానీ లేదా హాస్టల్స్కి కానీ అనాథ ఆశ్రమాలకు కానీ ఇనుముతో చేసిన వస్తువుల్ని దానం చేయండి. అలాగే మనకి పప్పు ధాన్యాలని, మీకు మినపప్పు లాంటిది కావచ్చు, పేదలకు కానీ ఆలయంలో ఉన్న పూజారికి కానీ దానం చేయండి. ఇది శని అనుగ్రహాన్ని పొందడానికి మీకు సహాయపడుతుంది. అలాగే మీ దగ్గరలో ఎక్కడైనా రావి చెట్టు ఉంటే సాయంత్రం వేళ రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మీరు 11 కానీ లేదా 108 సార్లు ప్రదక్షిణ చేయండి. రావి చెట్టులో శని భగవానుడు బంధింపబడ్డాడని శాస్త్రం చెప్తుంది. అలాగే ముఖ్యంగా ఇవి చేయలేని వారు మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామి పూజ చేయండి. శని దోష నివారణకి ఎవరైనా సరే ఆంజనేయ స్వామిని పూజ చేయడం వల్ల, ఖచ్చితంగా ఈ శని అమావాస్య రోజు చేయడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది. అలాగే ఈరోజు హనుమాన్ చాలీసా చదవటం కానీ వినటం కానీ, ఆలయాన్ని దర్శనం చేసుకొని 21 ప్రదక్షిణ చేస్తూ ఎవరితో మాట్లాడకుండా స్వామివారి నామాన్ని జపం చేయడం వల్ల కూడా ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. ఈ పరిహారాలన్నీ కూడా శ్రద్ధగా, భక్తిగా మీరు తేలికగా చేసుకోగలిగేవి. ఇది నిజాయితీగా కష్టపడి పనిచేయడం, మంచి ఫలితాలు రావడం లేదన్నప్పుడు మీకు శని భగవాన్ యొక్క కర్మ ప్రభావం మీ మీద అర్థం. ఇప్పుడు మనం ఈ అమావాస్యకి ఇంకేం చేయాలో చెప్తాను. దీన్ని పోలాల అమావాస్య అంటారు. చాలా ముఖ్యమైనదంటే మహిళలకి చాలా ముఖ్యమైనది. ప్రత్యేకించి తల్లులకి సంతానం కోసం, సంతానం బాగుండాలి, వారి యోగక్షేమాలు, వారి దీర్ఘాయుష్ కలగాలనుకునేవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలి. ఈరోజు మీరు గ్రామదేవత, మనకి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరుతో పిలుస్తారు.
పోలేరమ్మని, పోచమ్మని ఇలా అమ్మవారిని పిలుస్తారు. పోలేరమ్మ పిల్లల్ని అపమృత్యువు నుంచి కాపాడుతుందని, సంతానం లేని వారికి సంతానాన్ని ఇస్తుందని మనం భక్తుల యొక్క నమ్మకం. రోగాల నుండి కూడా కాపాడుతుంది. ఈరోజు ఈ పండగ రోజు, ఇది పండగే అనుకోండి, మనం వ్రతం చేసుకుంటాం. అంతకుముందు వీడియోలో చెప్పాను వ్రతం ఎలా చేసుకోవాలో, ఏ విధంగా చేయాలో. ఆ వీడియో లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. అలాగే మీకు స్క్రీన్ మీద పైన కనిపిస్తూ ఉంటుంది, అలా పెడతాను. తల్లులు ఎవరైనా సరే తమ పిల్లల యొక్క ఆరోగ్యం శ్రేయస్సు కోసం ఉపవాసం ఉండి ఈ పోలేరమ్మ వ్రతం కూడా చేసేవారు ఉంటారు. చేసేవారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే కంద మొక్క పూజ, తెలంగాణలో కందగడ్డ అంటారు. ఈ మొక్కలని ప్రత్యేకించి ఈరోజు పూజ చేయడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది. ఎలా అంటే మొక్కను శుభ్రం చేసి పసుపు కొమ్ముని కట్టి దానిలో అమ్మవారిని ఆవాహనం చేసి పూజ చేస్తారు. ఆ వీడియో లింక్లో ఉంది, చూడండి. అలాగే నైవేద్యం కూడా 9 రకాల పిండి వంటలు కావచ్చు, ముఖ్యంగా గారెలు, పూర్ణాలు ఇలాంటివి. అలాగే మొక్కల పులుసు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం. అలాగే కథ కూడా వినటం. అంతకుముందు వీడియోలో కథ కూడా చెప్పాను, అది కూడా మీరు వినవచ్చు. ఈ వ్రతం చేసేవారు ఈ పోలాల అమావాస్య వ్రత కథ చదవడం వల్ల, వినడం వల్ల ఖచ్చితంగా ఈ కథ ప్రకారం వ్రతం చేయడం వల్ల కోల్పోయిన పిల్లలు కూడా తిరిగి పొందుతారని కథలో ఉంటుంది. అంటే మనం పిల్లల యొక్క ఆరోగ్యాన్ని తల్లులు కోరుకునేవారు ఖచ్చితంగా వారి రక్షణ కోసం ఇది చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముఖ్యంగా ఈ అమావాస్య శనివారం నాడు వస్తుంది కాబట్టి మరి కొన్ని తేలికైన పరిహారాలు కూడా మీకు చెప్తాను. ఏంటంటే లాల్ కితాబ్ నుండి కూడా మీకు కొన్ని పరిహారాలు, సులభంగా ఆచరించగలిగే పరిహారాలు చెప్తాను. ఈ లాల్ కితాబ్ ప్రకారం శనిగ్రహం యొక్క ప్రతికూల ప్రభావాలని తగ్గించడం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడానికి పరిహారాలు చేసుకోవాలి. ముఖ్యంగా కలశ ప్రతిష్ట. అంటే శని అమావాస్య నాడు ఒక మట్టి కుండ తెచ్చుకోండి, దానిలో నీరు నింపి ఇంటి బయట పెట్టండి, గుమ్మం బయట. దానివల్ల ఏంటంటే శని భగవానుడి యొక్క ప్రతికూల శక్తిని ఆ నీరు తీసుకుంటుందని నమ్మకం. అలాగే రెండవది ఆవ నూనె సమర్పించడం. ఆవాల నూనె సాయంత్రం వేళ అంటే సూర్యాస్తమయం తర్వాత రావి చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగించి ఓం శనిశ్చరాయ నమః ఈ మంత్రాన్ని జపించాలి. ఇది శని అనుగ్రహం పొందడానికి సహాయపడుతుంది. అలాగే రెండోది ఏంటంటే ఇక్కడ మీరు చెట్టుని అంటుకోవద్దు, ఇది గుర్తుంచుకోండి. మీ ఎక్కడైనా దేవాలయం ఉన్నప్పుడు అది ఏ దేవాలయం అయినా సరే ఖచ్చితంగా చేయండి. అలాగే నువ్వుల నూనె అలాగే ఉప్పుని దానం చేయడం. ఈరోజు మీరు నువ్వుల నూనెని కానీ, ఉప్పుని కానీ, ఆవాలు కానీ, నల్ల మినప్పప్పుని కానీ దానం చేయడం వల్ల శని దోషాలు త్వరగా తొలగిపోతాయి. ఇలా చేసిన వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ముఖ్యంగా లాల్ కితాబ్లో పశువులకి, పక్షులకి ఆహారం పెట్టడం. మీరు ఈరోజు ఎక్కడైనా సరే నల్ల కుక్క కనిపిస్తే ఆవ నూనె పూసిన రొట్టిని లేదా అన్నాన్ని కలిపి, అన్నంలో కలిపి మీరు పెట్టవచ్చు. అలాగే కాకులకు కూడా ఇలాగే ఆహారం పెట్టడం వల్ల శని భగవానుడు ప్రసన్నమవుతాడు. ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఈరోజు మద్యము, మాంసము, సిగరెట్టు ఇలాంటివి మానేయాలి. ఎందుకంటే శని దోషం త్వరగా తగ్గాలి అంటే ఎవరి జాతకం అయినా సరే మద్యము, మాంసాన్ని పూర్తిగా మానేయాలి. శని దశ నడుస్తున్న వారు వీలైనంత వరకు వీటిని తినడం మానేస్తే 99.9% మీకు దోషాలు తగ్గుతాయి. ఇది నిజం, ఎందుకంటే ఆయన కర్మకారకుడు కాబట్టి. అలాగే ముఖ్యంగా మనకి ఇష్టమైనది ఆంజనేయ స్వామి పూజ. ఈ శని అమావాస్య రోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయటం లేదా హనుమాన్ ఆలయాన్ని దర్శించటం, దీనివల్ల శని యొక్క ప్రతికూల ప్రభావాలు తగ్గి మీకు రక్షణ లభిస్తుంది. ఎందుకంటే శనిదేవుడు ఆంజనేయ స్వామి భక్తుల్ని కష్టాలు కలిగించడని ఆయన వరమిచ్చాడు. ఇక్కడ చాలామంది భయపడే విషయం ఏంటంటే ఈ సమయంలో కొంతమంది కొన్ని పదాలు వాడుతూ ఉంటారు. ఆ రోజు మీరు వాడకూడని పదం, వినకూడని పదం
దరిద్రం. మీరు పొరపాటున ఇలాంటి పదాలు మాట్లాడినా, ఇలాంటి పదాలని వింటూ ఉన్నా, ఆ రోజు మీ నోటెమ్మటి బాగా వస్తూ ఉన్నా మీకు శని భగవానుడు మీ తల మీద కూర్చుని ఉన్నాడని అర్థం. కాబట్టి శని దశ అంతర్దశల్లో విదశల్లో ఎవరికైనా నడుస్తున్నవారు ఖచ్చితంగా ఈ పరిహారాలు చేయడానికి ప్రయత్నించండి. మీకు ఇంకొక తేలికైన పరిహారం చెప్తాను. ఇది తంత్ర పరిహారం. ఈ శని అమావాస్య నుండి మీరు ఎక్కడైనా మర్రి చెట్టు ఉంటే ఆ మర్రి చెట్టుకు మీరు ఉదయం నుంచి 6 గంటల నుంచి సాయంత్రం 6 లోపు మీ ఇంటి నుండి ఒక కాపర్ లోటా కానీ, కాపర్ చెంబులో కానీ, అంటే రాగి చెంబులో కానీ నీరు తీసుకొని దానిలో ఒక స్పూన్ పాలు పోసి ఆ మర్రి చెట్టు మొదల్లో పోయండి. ఆ మర్రి చెట్టు మొదల్లో ఉన్న మట్టి తీసి ఇక్కడ బొట్టుగా పెట్టుకోండి. ఆడవారిని మగవారిని నెలసరి ఉన్నప్పుడు చేయకండి. ఎటువంటి మిగతా నియమాలు లేవు. మీరు వీలైనంత వరకు శని మహర్దశ, అంతర్దశ, ఏలినాటి శని 7.5 అంటాం. ఇది నడుస్తున్నవారు ఈ ప్రయోగాన్ని చేసి చూడండి. ఖచ్చితమైన ఫలితం కలుగుతుంది. 45 రోజులు విడవకుండా చేయాలి. మధ్యలో గ్యాపు రాకూడదు. గ్యాప్ వస్తే మళ్ళీ కంటిన్యూగా 45 రోజులు చేయాలి. ఇది మీకు శని భగవాను నుంచి సంపదపరమైన సమస్యలు తొలగించి రక్షణ కలుగజేస్తుంది. తేలికైన మంత్రాలు నేను మీకు చెప్తున్నది ఏంటంటే, తంత్రశాస్త్రంలో ఉన్నవి, మన పెద్దలు చెప్పినవి మీకు నేను శోధించి పరిశోధన చేసి మీకు చెప్తున్నాను. మీరు నమ్మికతో విశ్వాసంతో ప్రయత్నించేయండి. ఏ ఒక్కటి చేసినా మీకు జాతకంలో ఉన్న దోష ప్రభావాలన్నీ తొలగిపోతాయి. అలాగే మరి ఈ శనివారం తంత్ర పదార్థాల్లో ఏ వేరు తీసుకోవాలి చాలామంది అడుగుతారు. దురదగుంట ఆకు చెట్టు వేరు. శుక్రవారం నాడు మీరు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి నీరు పోసి రేపు ఉదయం వచ్చి నీ వేరు తీసుకుంటానని చెప్పి అక్కడ ధూపం చూపించి వచ్చేయాలి. ఈ శని అమావాస్య మొదలైనప్పుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఉత్తర దిశలో భూమిలో పారి ఉన్న వేరుని ఇంత మొక్క తెచ్చుకోండి. కట్ చేసి శుభ్రం చేసి దేవుడి దగ్గర పెట్టి ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 1008 సార్లు మనసులో అనుకొని దాన్ని తావిజులో పెట్టుకొని మీరు చక్కగా బిగించి ఒక 3 కలర్ దారం కానీ నల్లటి దారంలో కానీ కట్టుకోండి. దానివల్ల శని యొక్క ప్రభావం తగ్గి మీకు అద్భుతం యోగం కలుగుతుంది. మీరు కృష్ణ నీలాన్ని ధరిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో అటువంటి ఫలితం కలుగుతుంది. అలాగే మిగతా వీడియోలో కూడా మీకు నేను చిన్న వీడియోలో, షార్ట్ వీడియోలో కూడా కొన్ని తేలికైన మార్గాలు చెప్తాను. ఈ అమావాస్యకి ఇంకా మనం ఏవైనా పెట్టుకోవచ్చా అంటే అందులో ఇంకొకటి ఖరీదైంది హతజోడి పెట్టుకోవచ్చు. శని, రాహువు, కేతువు, శని దశ ఎవరికైనా ఇబ్బంది పడుతున్నవారు ఈ సమయంలో మీ పేరు మీద పూజ చేయించుకొని హతజోడిని మీ దగ్గర మీ పూజా మందిరంలో పెట్టుకొని నిత్యము అమ్మవారిని కాళికాయ కానీ చండి కానీ ఇలా బగలాముఖి కానీ ఇలా అమ్మవారి స్వరూపంగా ఆరాధిస్తూ ఉంటే దశ యొక్క ప్రభావం తగ్గుతుంది. అలాగే వాహనాలు ప్రమాదాలు జరుగుతూ ఉన్న ఆ ప్రమాదాల నుంచి కూడా బయటపడటానికి మీకు హతజోడి ఉపయోగపడుతుంది. కావాల్సిన వారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు అడిగి తెలుసుకోవచ్చు. 9440593655 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.